పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు సైరన్ మోత మోగిస్తున్నారు. సైరన్ మోగించి మరీ పౌరులను భద్రతా దళాలు అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు సైరన్ మోత మోగించి మరీ అలర్ట్ చేస్తున్నారు. భద్రతా దళాలు వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చంద్రశేఖర్, పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీ వాసులను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? శ్రీదేవి, ఏదైతే దాయాది దేశం పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ భారతదేశంలో పలు ప్రాంతాల్లో అయితే ఆ సైరన్ మోత మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదుల ఏరవేతకు కంకణం కట్టుకున్నటువంటి భారతదేశం ఉగ్రవాదుల ఏరువేత దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అమాయకమైనటువంటి పౌరులపైన కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా వరుసగా కూడా కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే చర్య ఉందో చర్యకి ధీటుగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలంతా కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పాకిస్తాన్ కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాల్పులకు తెగబడేందుకు పాకిస్తాన్ యత్నించినట్టుగా కూడా కీలకమైనటువంటి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఢిల్లీలో అలర్ట్ కూడా చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పౌరులందరికీ కూడా సైరన్ మోగించి ఒక్కసారిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యుద్ధ వాతావరణం వేళ పూర్తిగా కూడా పాకిస్తాన్ అయితే కాల్పులకు అయితే తెగబడుతుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అమాయక పౌరుల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా పాక్ ఆర్మీ పైన దాడి చేసేటటువంటి పరిస్థితి కూడా తెప్పించుకునేటట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి చర్యకు ప్రతిచర్యగా భారతదేశం నుంచి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపైన కూడా దాడులు అయితే నిర్వహించారు. ఈ మెరుపు దాడుల అనంతరం కూడా దాదాపు 100 మందిని మట్టుబెట్టిన పరిస్థితితో ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ అదంతా కూడా సమర్థించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాదుల్ని సమర్థిస్తూ కూడా పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాల్పులు మోత మోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కాల్పులు ఏదైతే ఉన్నాయో కాల్పులన్నింటినీ కూడా భద్రతా బలగాలు అయితే తిప్పుకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బార్డర్కి సమీపించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రానికి కాల్పుల మోత మరింత ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీ ప్రాంతం ఉందో ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా దానికి సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాక్ సంబంధించిన ఆర్మీ కేవలం అమాయకమైనటువంటి వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి తిప్పుకొట్టే యత్నం కూడా భారత ప్రభుత్వం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే BSF దళాలు కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ధీటుగా ఎదురు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెన్ను చూపినటువంటి వీరులుగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఇండియన్ ఆర్మీలో వారంతా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యకు ప్రతిచర్యగా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ దీని అంతటిని కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పాకిస్తాన్ అధ్యక్షుడు కూడా విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లాహోర్లో ఉన్నటువంటి యువకులంతా కూడా రోడ్డుపైకి వచ్చైతే ఇమ్రాన్ ఖాన్ తక్షణమే విడిపించాలి, అలాగే భారత్తో జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధం ఉందో దాన్ని ఆపివేయేందుకు ప్రయత్నించాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే ఆర్మీ ఏవి కూడా లెక్క చేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అమాయకుల ప్రాణాలు పోయేటటువంటి
అనేటువంటి పరిస్థితులు కూడా దాపురిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అయితే ఇటువంటి దుశ్చర్యకి అయితే ఒడిగడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ పైన కూడా కాల్పులు చేసేందుకు పూర్తిగా కూడా పాకిస్తాన్ అయితే ప్రయత్నించినటువంటి నేపథ్యంలో వాటన్నింటిని కూడా ముందుగానే పసిగట్టినటువంటి భారత విభాగం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పౌరులందరినీ కూడా రక్షించేందుకు అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ సైరన్ కూడా మోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా చెప్తుంది. అయితే రాత్రి సమయంలో బ్లాక్అవుట్ను కూడా పాటించాలి, అలాగే ఏదైనా ఆ శబ్దాలు కానీ వినిపిస్తే తక్షణమే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో అది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమవుతున్నాయి. వాటిని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అటు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీ వాసులను అలర్ట్ చేస్తున్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సైరన్ మోగించి మరీ అలర్ట్ చేస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా పోర్టుల్లో భద్రత రెండో స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పోర్టులు, షిప్పులు, టెర్మినల్స్లో భద్రత పెంచారు. అటు నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జైసల్మేర్లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో సైరన్ మోగించి మరీ అప్రమత్తం చేస్తున్నారు భద్రతా దళం. అటు సింధు జలాల ఒప్పందంపై కూడా ప్రపంచ బ్యాంకు చీఫ్ కీలక ప్రకటన చేసింది. అజయ్ బంగా స్పందించారు దీనిపైన. ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంపై జోక్యం చేసుకోలేము అంటూ వరల్డ్ బ్యాంక్ ఒక మాట చెప్పింది. మేము సహాయక పాత్ర మాత్రమే పోషిస్తాము అన్నారు వరల్డ్ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా.